లవొదికీయ సంఘానికి దేవుడు పత్రికను వ్రాయిస్తూ ఆ లేఖ ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వాక్యంలో దేవుడు రాయించిన ఈ మాటలను మీరు చూడండి. లవొదికీయ సంఘానికి దేవుడు రాయించిన మాటలు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వాక్యం. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. దేవుడు ప్రేమించే వారందరినీ, ఇందులో కొంతమందిని దేవుడు ఎన్నుకుంటాడు శిక్షించడానికి, గద్దించడానికి, మిగిలిన వారిని దేవుడు ఆనందాలలో ఉంచుతాడు అనుకుంటున్నారా? దేవుడు ప్రేమించే వారిని అందరినీ ఆయన గద్దిస్తాడు, శిక్షిస్తాడు. కనుక నీవు ఆయన గద్దింపును, శిక్షను స్వీకరించి మారు మనస్సునందుము. మనలను ఇంకా మేలిమి అయినటువంటి బంగారముగా మార్చడానికి దేవుడు మనలను గద్దిస్తున్నాడు, దేవుడు మనలను శిక్షిస్తున్నాడు. అంతే తప్ప ఆయన మరో ఉద్దేశంతో కాదు. మనలను పాడు చేయాలని కాదు, మనలను క్రింద స్థితిలో చూడాలని కాదు, మనలను హెచ్చించాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. దేవుని గొప్ప మనసు మీకు అర్థం కాలేదా? దేవుడు నిజంగా మనలను చిన్నచూపు చూస్తాడని మీరు అనుకుంటున్నారా? మీరు అవివేకంలో ఉన్నట్టే, మీకు దేవుడు అర్థం కానట్టే. కనుక ప్రియులారా, మీ మనోనేత్రములు తెరుచుకొని ఈ మాటలను చదివిన మీదట దేవుడు నిజంగా మనలను ప్రేమిస్తున్నాడు, అందుకే మనలను గద్దిస్తున్నాడు. దేవుడు నిజంగా మనలను ప్రేమిస్తున్నాడు, అందుకే మనలను శిక్షిస్తున్నాడని మీరు గ్రహించగలిగితే మీరు మారు మనసును వద్దండి. మీరు మారు మనసును వద్దండి. దేవుని కొరకు ఇంకా పట్టుదలతో, ఆసక్తితో జీవించండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ముందుకు కొనసాగండి. అప్పుడు దేవుడు మనలను సంపూర్ణులుగా చేసి జీవ కిరీటమును మనకు దయచేస్తాడు, మనలను ధన్యులుగా చూస్తాడు.